నమస్తే అందరికీ. ముందుగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కదా ఆంధ్ర వాళ్ళకి. సంక్రాంతి అంటేనే కొత్త అల్లుండ్లు, పిండి వంటలు, కోడి పందాలు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు కదా అందరూ. ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు ఇంట్లో అమ్మా నాన్నల్ని, భార్య పిల్లల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఇంటికి చేరుకున్నారా? 4 రోజులు మీకున్న టెన్షన్స్, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, పెళ్ళాం పిల్లలతో ఎంజాయ్ చేస్తూ గడపండి. తెలంగాణ వాళ్ళు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ దీనికంటే పెద్ద పండుగ దసరా, బతుకమ్మ, బోనాలు. ఈ టైంలో మాత్రం ఒక ఊపు ఊపేస్తారు అనుకోండి తెలంగాణలో. చెప్పాలంటే ఈ సంక్రాంతి కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారు కదా, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ వాళ్ళని కలవక చాలా రోజులు అయిందని చెప్పేసి సంక్రాంతి పండుగ అయితే ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇయర్ మొత్తం చాలా మంది వెయిట్ చేస్తారు. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ రీల్స్ చూసిన ఎంత ఎమోషనల్ అయిపోయారంటే, వెళ్ళేటప్పుడు రీల్ పోస్ట్ చేయడం, వచ్చేటప్పుడు రీల్ పోస్ట్ చేయడం, అసలు సంక్రాంతి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు అప్పుడు అర్థమైంది. కానీ ఏం చేస్తాం, జీవితంలో పైకి ఎదగాలి, కష్టపడాలి అని అంటే 4 రోజులు పెళ్ళాం పిల్లల్ని అందరినీ వదిలేసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ఫ్రెండ్స్ని అందరినీ ఊరిని వదిలిపెట్టేసి దూరం వెళ్ళి బ్రతికితేనే కదా మనకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఈరోజు కష్టపడితేనే కదా రేపు మనం హ్యాపీగా ఉంటాం. మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సంక్రాంతి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.